కృష్ణా జలాల వాటాకు పోరాటం చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ ఢిల్లీలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి పాలన చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అధికార అహంతో మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు హరీష్ రావు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇక్కడ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ లో కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అనేక పోరాటాలు చేసిందన్నారు. మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్, మల్లారెడ్డి. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధనకు చేసిందేమీ లేదని, కేంద్రంలో పోరాటం చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలన్నారు కేటీఆర్. ఎందుకుండాలి బీఆర్ఎస్, ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది. ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అహంకారాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించరన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు అధికార అహంతో మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన హామీలపై నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు అసహనానికి గురవుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యపై ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామన్నారు జగదీష్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికల సమావేశంలో మాట్లాడారు నేతలు. ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారన్న సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు, మంత్రులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళని ఆపుకున్నారు. ఎవరికో స్పష్టత లేదు. అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఉరికొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊళ్ళకి వస్తుందంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు ఎన్నికలు రేపేనుండగా మీరు అనగా పోతే మొక్క తిప్పుకొని పోతున్నారు. మీకు అర్థమైంది అదే ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతో బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు. తొందరలోనే దానికి మనం సిద్ధంగా ఉండాలి. కృష్ణా జలాల వాటా కోసం పోరాటం చేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని చెప్పిన కాంగ్రెస్ నేతలు మాట తప్పారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కేసీఆర్ కృషి చేశారని తెలిపారు వివేకానంద. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆరోపణ చేయకుండా కాకుండా ఈ యొక్క 2 ప్రాజెక్టులని అప్పగింతకు అంటే కేఆర్ఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడానికి ఒప్పుకునేది లేదని చెప్పి డైరెక్ట్ వారు పేపర్ స్టేట్మెంటే మరి ఇవ్వడం జరిగింది. వాళ్ళే క్లియర్గా మాట్లాడి దాంట్లో స్పష్టంగా వారు దీన్ని ప్రెస్ కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ పోయినారు మేము అడుగుతా ఉన్నాం. ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఎక్కడ నిద్రపోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీలోనే వెళ్ళి సాక్షాత్ మంత్రి గారు కలిసినారు. దీనిపైన తప్పు అని చెప్పేసి ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నారు. సాగునీటి జలాల్లో వాటాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల ఇష్యూను నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.